హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న క్యాంపస్ వీసీ అప్పారావు రాకతో వేడెక్కింది. పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత క్యాంపస్ వీడిన వీసీ లాంగ్ లీవ్ పై వెళ్లారు. మంగళవారం ఉదయం సెలవు ముగించుకున్న వీసీ తిరిగి విధులకు హాజరయ్యారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు వీసీ బంగ్లా వైపు దూసుకెళ్లారు. అప్పారావుకు వ్యతిరేకంగా కిల్లర్ వీసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీసీ కార్యాలయంపై దాడి చేశారు. అప్పటికే రంగంలోకి దిగిన పారామిలిటరీ బలగాలు విద్యార్థులను అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆఫీస్ నుంచి అఫీషియల్ గా వైస్ ఛాన్సలర్ వస్తున్నాడు. వైస్ ఛాన్సలర్ వచ్చాడు. ఈ రోజు అంటే వచ్చి అతను తన విధులు నిర్వర్తిస్తాడని చెప్పేసి ఈ రోజు 8:30కి అఫీషియల్ వెబ్సైట్ నుంచి రావడం జరిగింది. దీన్ని తెలుసుకొని మేము జాక్ తరపున యాక్సెప్ట్ ఏబీపీ మిగతా 14 ఆర్గనైజేషన్లు కలిపి మేమంతా ఈ రోజు లైబ్రరీ బంద్ చేసి అక్కడి నుంచి వచ్చేసి సోషల్ సైన్సెస్ బంద్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది అనేసి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది అంటే పరిపాలనకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు హైయర్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. రాష్ట్రపతి నామినేటెడ్ పర్సన్స్ కూడా ఉంటారు. దీంట్లో అలాంటి వాళ్ళు ఉండే దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ ని పెట్టుకుని మీటింగ్ జరుపుతా ఉన్నాడు ఎవరు వైస్ ఛాన్సలర్. కొంతమంది స్టూడెంట్స్ ని వాళ్ళు ఏం చేశారంటే లోపలికి అంటే మమ్మల్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లోపలికి అలౌ చేయలేదు. వాళ్ళు మాత్రం లోపల కూర్చొని అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ లో కూర్చొని అక్కడి నుంచి గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో కొంత తోపులాటలు జరిగింది. ఇది జరిగింది. మేమేం చేయబోతున్నామంటే జాక్ తరపు నుంచి రేపటి నుంచి యాజ్ యూజువల్ ఇంతకుముందు ఏదైతే జరిగిందో పీస్ఫుల్ గా మేము ప్రొటెస్ట్ రన్ చేస్తాం. తన కార్యాలయంపై విద్యార్థులు దాడి చేయడం యూనివర్సిటీకే దుర్దినమని హెచ్సీయూ వీసీ అప్పారావు అన్నారు. యూనివర్సిటీలో ఎవరికైనా అన్యాయం జరిగిందనుకుంటే న్యాయస్థానాలను సంప్రదించవచ్చన్నారు. అంతేగాని ఇలా దాడులకు దిగడం సరైన చర్య కాదన్నారు హెచ్సీయూ వీసీ అప్పారావు. సమస్యలేమైనా ఉంటే విద్యార్థులతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఈ యూనివర్సిటీలో ఒక రకంగా ఒక దుర్దినం అనుకోవాలి. విద్యార్థులు ఇలాంటి చర్యలు చేసి కొంతమంది విద్యార్థులు వాళ్ళ ఆలోచనల ప్రకారం ఫలానా ఆయన వైస్ ఛాన్సలర్ ఉండాలి, ఫలానా ఆయన వైస్ ఛాన్సలర్ ఉండకూడదు అని చెప్పడంలో ఎటువంటి ఔచిత్యం కనబడట్లేదు. దానికి సంబంధించిన ఏదైనా విషయాలు ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి, దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఎటువంటిది ఏదైనా ఎవరికైనా ఎటువంటిది యూనివర్సిటీలో న్యాయం జరగలేదనుకుంటే చట్టం ద్వారా కానీ న్యాయస్థానాల ద్వారా కానీ న్యాయం తీసుకునే అవకాశం ఉంది. ఆ న్యాయస్థానాలకు కోర్టు పరిధిలో కేసులు ఉన్నా కానీ చట్ట పరిధిలో వాటి గురించి ఎంక్వైరీ జరుగుతున్నా కానీ విద్యార్థులు ఈ రకంగా ఈ దౌర్జన్యానికి పాల్పడటం చాలా దురదృష్టకరం. ఇది చాలా అన్యాయం. ఇటువంటి ఈ యూనివర్సిటీ అందరికీ తెలిసింది ఏంటంటే చదువుల్లో ముందుండే యూనివర్సిటీ అని. కొద్దిమంది విద్యార్థులు ఇలాగ మంచి పేరున్నటువంటి యూనివర్సిటీకి పేరు తగ్గించి చాలా నష్టం జరిగింది యూనివర్సిటీకి. ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని మేము అనుకుంటాము. యూనివర్సిటీ ముందుకెళ్ళాలి. తప్పనిసరిగా అన్ని విషయాల్లో మేము ముందుకెళ్ళాలి.